నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూసేవాళ్ళు. ఈ రోజు మనం గద్వాల జిల్లా శాంతినగర్ మండలం రామాపురం గ్రామానికి వచ్చినామండి. రైతు అంజనేయులు పొలంలో ఉన్నాము. అసలు అంజనేయులు ఏమేమి మందులు కొడుతుండో మేము చూసిన పొలము పత్తి సాగు చేస్తున్నాడు అంజనేయులు. అసలు ఆయన పొలం ఎలా ఉంది, ఏమేమి మందులు కొడుతున్నాడు, ఇప్పుడున్న వాతావరణంలో బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. బెట్ట పరిస్థితుల్లో కూడా మొక్క చాలా చిన్నగా ఉన్నది, కానీ అంజనేయులు పొలం చూస్తే చాలా హెల్దీగా పెరిగింది. మొక్క బాగా ఎదుగుదల వచ్చింది, పూత కథ కూడా బాగుందండి. పోయి అంజనేయులను అడిగి తెలుసుకుని ఏ రకంగా మందులు కొడుతున్నాడు. నమస్తే అంజనేయులు. నమస్తే. ఎన్ని ఎకరాలు వేసినావు పత్తి? 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాల పత్తి సాగు వేసినావా? ఎప్పుడు నాటినావు ఇది? మే 25కి నాటినాం. మే 25 నాటినావా? జూన్ జూలై అంటే 2 నెలలు పూర్తయింది సార్. 2 నెలలు పూర్తయింది. ఏ రకం వేసినావు మీరు? గాయత్రి గోల్డ్ అని. గాయత్రి గోల్డ్ వేసినావు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు పత్తి? నాకు సుమారుగా 10 సంవత్సరాల నుంచి పత్తి చేస్తున్నావు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత తీస్తావు దిగుబడి మామూలు ఎకరానికి మీరు? మామూలుగా అయితే ఎకరాకి పోయిన సంవత్సరం 18 నుంచి 24 మధ్యలో 18 నుంచి 24 మధ్యలో వస్తుంది. అయితే ఈ సంవత్సరం ఈ పత్తి సాగుకు ఏమేమి మందులు కొడుతున్నావు, ఏమేమి మందులు వేసినావు, ఇప్పుడు ఏమేమి మందులు ఎన్నిసార్లు కొట్టినావు మందు పత్తి చేనికి? 2 సార్లు కొట్టినాను సార్. ఫస్ట్ మందులు ఏం కొట్టినావు? ఫస్ట్ విఖ్యాత్ షైన్ బూస్ట్ కొట్టినాం సార్. విఖ్యాత్ షైన్ బూస్ట్ కొట్టారా? ఓకే. విఖ్యాత్ నూనె మందులు. ఓకే అండి. ఎక్కడ తెచ్చుకున్నారు ఇది? శాంతినగర్లో శ్రీనిధి ప్రవీణ్ దాని దగ్గర తెచ్చినాం. శ్రీనిధిలా శాంతినగర్లో తెచ్చుకున్నారా? ఎట్లా ఉంది అది కొట్టడం వల్ల? బాగుంది సార్. మంచిగా అనిపించిందా? మొదట్లో ఎర్ర చెట్లు అవి ఉండే, ఎర్ర చెట్లు కూడా మారినాయి సార్. ఎర్ర చెట్లు కూడా మారినాయి. అంటే అంతకుముందుకు తోట ఎట్లా ఉంది? అంటే మామూలుగా మీరు చూసిన ఎట్లా అనిపించింది నీకు? అంటే దోమ నల్లి ఏమన్నా అటాక్ అయి ఉన్నది అప్పుడు? మొదట్లో ఒకసారి మామూలు మందులు కొట్టినాం సార్. ఫస్ట్ లో కొట్టారు ఒక మందు కొట్టినారు, పోలే. మామూలు మందు కొట్టినావు, దోమ నల్లి ఉండే పోలేదు. తర్వాత ఒకసారి శ్రీనిధిలో భరత్ రెడ్డి కలిసి మందు చెప్పినాడు సార్. తెచ్చి ఒకసారి వాడినాము, రిజల్ట్ బాగా అనిపించింది. ఓకే. ఎన్ని ఎకరాలకు ఎన్ని డబ్బాలు ఇచ్చినాడు, ఏ రకంగా కొట్టినావు, ఎప్పుడు కొట్టినావు నువ్వు మందు? ఎకరాకి 1 డబ్బా లాగా కొట్టినాం సార్. ఒక విఖ్యాత్ 1 డబ్బా, షేన్ బూస్ట్ 1 డబ్బా. షేన్ బూస్ట్ వచ్చేసి గ్రోతింగ్ కి, విఖ్యాత్ వచ్చేసి నూనె మందు కదా. నూనె మందులు అంటే అన్ని రకాల దోమ నల్లి పేనుబంక త్రిప్స్ మైట్స్ అన్నిటికీ పనిచేసింది. విఖ్యాత్ కొట్టిన తర్వాత ఎన్ని రోజులు మందు కొట్టలే నువ్వు పత్తి చేలలో? 12 రోజులు కొట్టలే సార్. అంతకు ముందు ఎన్ని రోజుల తర్వాత పోయింది విఖ్యాత్ కొట్టిన తర్వాత? ఎప్పుడు చూసుకున్నావు నువ్వు దోమ గానీ ఎర్ర తెగులు గానీ ఇవన్నీ? 2 రోజులకి త్రిప్స్ ఈ నల్లి వల్ల పోయినాయి సార్. ఓకే. ఒక వారం కొట్టిన 2 రోజులకి. వారం తర్వాత ఎర్ర చెట్లు అనేది కూడా కొంచెం ఎర్ర చెట్లు కూడా మారిపోయినాయి. ఆయిల్ మందు ఉండడం వల్ల నీకు తెగుళ్ళకి కానీ ఆ ఎర్ర చెట్లు కూడా మారిపోయి మంచి ఎదుగుదల బాగా వస్తున్నాయి. మారింది సార్. ఓకే. మీరు మారినాయంట, ఎర్ర చెట్లు మొత్తం మారినాయంట. అయితే మేము మామూలుగా ఈ ఏరియా విస్తీర్ణంలో పత్తి సాగు ఎక్కువ విస్తీర్ణం ఉంది కదా, చాలా వరకు పెయిన్ ఎక్కువ పడింది, బెట్ట పరిస్థితికి నెలకొన్నారు. మీరు దాన్ని వాడుకోవడం వల్ల మంచిగా అనిపిస్తుంది అంటారా? మంచిగా అనిపించింది సార్. చాలా మంచిగా ఉంది. మాకైతే మంచిగా అనిపించింది. పోయినసారి మందులు కొడితే ఇంత రిజల్ట్ లేకుండే పోయిన సంవత్సరంలో. ఈసారి కొంచెం చెట్టు ఎదుగుదల బాగుంది, కొంచెం కలర్ కూడా ఈ కలర్ రాకుండే సార్ పోయిన సంవత్సరం. ఇప్పుడైతే ఇవి మన మందులు పోయినాయి సార్. దానికి ఇప్పుడు వాడేదానికి చాలా డిఫరెంట్ ఓకే. 60 రోజుల పత్తి సాగండి. రైతు వచ్చేసి అంజనేయులు. మొత్తము సాగు విస్తీర్ణం ఎంత అండి? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలకి మనకు వచ్చేసి విఖ్యాత్ అని నూనె మందు అండి. ఇది నూనె మందు. రైతుది వచ్చేసి గద్వాల్ ఏరియా శాంతినగర్ అండి. శాంతినగర్ ఏరియాలో విఖ్యాత్ అనే నూనె మందు, దాంతోపాటు షైన్ బూస్ట్ అనే మందు అండి. ఈ 2 కలిపి కొట్టడం వల్ల మొక్క ఎదుగుదల బాగా వచ్చిందన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి మన అంజనేయులు చేసిన పత్తి సాగు చేసినా కూడా ఇంత మంచి రిజల్ట్ రాలేదన్నాడు. 10 సంవత్సరాల నుంచి కొట్టిన మందులు కూడా ఇంత మంచిగా నాకు రిజల్ట్ కనవలేదండి. ఈ సంవత్సరం మాత్రం నాకు 2 డోసులకు 2 సార్లు కొట్టడం వల్ల ఇవి చాలా మంచి రిజల్ట్ వచ్చిందని రైతు అంజనేయులు చెప్తానండి. అంజనేయులు, మీరు మామూలుగా నువ్వు ఇంతకుముందుకు ఎర్ర తెగులు అన్నావు కదా, ఎర్ర తెగులు తడిచి ఒకసారి చెట్ల దగ్గర ఎక్కడ ఉంది చూపిస్తా? ఒకసారి చూద్దా. ఇక్కడ చిన్న ఇది ఇక్కడ ఇవన్నీ ఎర్రగా ఉండేనా మొత్తం? ఎర్రగా ఉండే సార్. అంటే మొత్తం పోతుంది అనుకున్నావా? అంటే ఎట్లా అనుకున్నావు ఈ చెట్లని? రెడ్డి చెప్పిన తర్వాత చూద్దాం ఒకసారి అని దేవుని మీద భారం వేసి కొట్టినాం సార్. దేవుని మీద భారం వేసి కొట్టినా? ఇవే సార్. ఇవంతా ఇవి ఎర్ర మొక్కలే ఇవన్నీ. ఎర్ర తెగులు అంటే మీకు చాలా వరకు అయితే అట్లా ఉండేనా? ఓకే. అయితే ఈ మందు కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇది అంతా పెరిగింది, ఇలా ఉండే ఆకు కింద. ఓకే. ఈ ఆకుని ఇంత వచ్చింది, ఇంత పైకి వచ్చింది. అవును సార్. ఓకే. అంత బాగా ఇంత ఉండేనా? అట్లా ఉండే సార్. అట్లా ఉండే. అది వచ్చిందంటే చేనిచ్చి పెడతారు రైతులు.
అసలు పూత పీకేస్తారు ఎర్ర గుమ్మడి తెగులు అంటే ఆ ఉన్న కాయ కాడికి పీకేసుకొని మొత్తం దున్నేసుకుంటారు రైతు. దున్నేసుకుంటారు. అదే కానీ ఇది కింద ఉన్న ఆకు ఇంత ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చింది కదా, మంచి ఎదుగుదల బాగా వచ్చింది. ఎదుగుదల బాగా. ఓకే ఓకే. ఎర్ర తెగులకి ఎప్పుడైనా మందులు కొట్టినావు నువ్వు? కొట్టినాం కానీ కంట్రోల్ కాలే. పోయిన ఒక 2 ఏళ్ల కింద ఇట్లా ఎర్రదెలు వచ్చింటే పెరికేసినాం సార్. తీసేసారు మొత్తం తీసేసి ఇంకా మొత్తం వంకాయ పెట్టుకోండి. ఈ సంవత్సరం ఎట్లా అంటే తీసేద్దాం అనుకున్నావా? మా భార్య వాళ్ళు ఉండి ఇంకా తీసేసుకుందాంలే, ఇంత కాడికి బాగాలేదు కదా గది పెట్టుకుందామని అంటారు సార్. అయితే చూద్దాం ఒకసారి మందు కొట్టి ఇంకా ఒకసారి చేసేద్దామని చూసినావు. ఆడ ప్రవీణ్ దాని కాడికి పోతే ఈసారి ఆ రోజే ఫస్ట్ టైం మందు తేవడం. ఈ మందు కొట్టు, ఒకవేళ మారకపోతే నాకు ఫోన్ చేయి అన్నాడు రెడ్డి. ఫోన్ చేస్తే భరత్ రెడ్డి విఖ్యాతి తెచ్చి కొట్టినాను సార్. ఒక వారం తర్వాత మళ్ళీ విఖ్యాతి తెచ్చి కొడితే నాకు 4 రోజులకు మారిన